సరే మంచిదండి. తల వస్తున్నది, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి నాయన మమ్మల్ని అందరినీ నాయన సజీలకులు దాచినైనా నీ కృపలో భద్రపరిచి మరలా నాయన నీ సన్నిధిలో చేరిన ఆయన నీ యొక్క అనుభూతిని నాయన అనుభవించడానికి, మీ యొక్క వాక్యాన్ని విని నాయన మా బ్రతుకులను సరిదిద్దుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన వింటున్న మాటలు నన్ను మా హృదయాన్ని నాయన కదిలించి మాలో మార్పు తెచ్చుటకు నాయన, నీ కొరకు నాయన మేము బ్రతుకులాగును నాయన, నీ కొరకు నాయన మేము ఆలోచించులాగును అటు జ్ఞానాన్ని వివేచనను మాకు అందించండి నాయన. చెబుతున్న నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు రక్షణ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. మన కన్ను చెడిపోతే ఎలాంటి విపత్తులు ఎదురైతే మరి మనం చూస్తున్నాము. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. ఏంటంట? దేహానికి దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఓకేనా? ఫస్ట్ యేసుక్రీస్తు వారు చెప్తుంటే నీ దేహానికి దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే ఏమవుతుందంట? నీ దేహం అంతా చీకటి వెలుగుమయంగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మత్తయి సువార్త 6:22లో నీ కన్ను తేటగా అనే దాంట్లో ఏంటంటే గ్రీక్లో అప్లాస్ అనే పదంతో దాన్ని అనువదించారన్నమాట. అప్లాస్ అంటే అర్థం ఏంటంటే ఒక సంతోషకరమైన, లేకుంటే ఒక శుభకరమైన, లేకుంటే ఒక సిన్సియర్గా భక్తి చేయడం, లేకుంటే క్లియర్గా అందరికి కనిపించేటట్టుగా, లేకుంటే చాలా క్లియర్ దేవుని ముంగట, లేకుంటే మనుషుల ముంగట, అందరి ముంగట కూడా చాలా క్లియర్గా ప్రతి వ్యక్తి ముంగట మస్కబారినతనంగా కాకుండా, లేకుంటే ఒక వ్యక్తి ముందు నటించే భక్తి చేయకుండా చాలా క్లియర్గా తేటగా ఉండడం. అంటే ఇక్కడ రాయబడింది అంటే చాలా క్లియర్గా భక్తి చేయడం, అంటే సంతోషకరంగా భక్తి చేయడము. మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే సంతోషకరంగా ఉండాలి. ఓకేనా? మరి అలాంటి భక్తిని మనం కొనసాగిస్తున్నామా? మనుషులు అసలు ఎలాంటి దానిలో సంతోషాన్ని వెతుకుంటారు? మన భక్తిలో మనం సంతోషాన్ని వెతుకుంటామా, లేకపోతే వేరే దానిలో సంతోషాన్ని వెతుకుంటామా? దేంట్లో సంతోషాన్ని వెతుకుంటాం? చూడండి ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రారంభ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి. ఏంటంటే సంతోషంతో కానీ నిన్ను నేను సంతోషంతో శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయంతో. ఎవరు చెప్తున్నారు చెప్పండి? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? సొలొమోన్ గారు చెప్పుకుంటారంట. ఏంటంట? ఏమని చెప్తున్నారండి? సంతోషంతో నన్ను శోధించి చూసుకుంటానని చెప్తూ ఆయన కన్నా తనను తాను మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. ఏంటంట? అసలు సంతోషం అంటే ఎలా ఉంటుందో అసలు నా హృదయాల్లో నేను ఆలోచించి చూస్తాను, దాని వైపు కొద్దిగా అడుగులు వేస్తాను. సంతోషం ఎలా ఉంటుందో దాని గురించి నేను కొద్దిగా పరిశీలిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కన్ను తేటగా ఉండడం అంటే ఏంటంటే కొద్దిగా పరిశీలించడం, అలాగే కొద్దిగా ఏది కరెక్ట్ అయిందో ఏది తప్పైందో దాని గురించి ఏం చేయాలి చెప్పండి? ఆలోచించగలగడం అనమాట తేటగా ఉండడం అంటే. ఓకేనా? దాన్ని ఏంటంటే సంతోషకరంగా, అంటే భక్తి జీవితంలో సంతోషకరంగా ఎలా ఉండాలి? మన భక్తి జీవితం అనేది నిజంగా సంతోషం కొరకు అడుగులేస్తుందా, లేకుంటే ఎలాంటి సంతోషం కొరకు మన భక్తి జీవితం అనేది అడుగులేస్తుంది చెప్తున్నాడు అక్కడ. 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. అయితే 2వ వచనంలో నవ్వుతో, 2వ వచనంలో నవ్వుతో నీవు వెర్రిదానవనియో సంతోషంతో నీ చేత కలుగున్నదేమియూ లేదనియో నేను అనుకుంటున్నా. ఏం చేస్తానంట? ఫస్ట్గా ఆయన అసలు ఆనందం అంటే ఏంటో, నవ్వు అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నాడట.
ఓకేనా? అసలు నిజమైన ఆనందం అంటే ఏంటి, అసలు నవ్వుతే ఎలా ఉంటుంది అని ఏం చేస్తారంట తెలుసుకోవాలనుకున్నాడు. అలా తెలుసుకోవాలనుకున్న అతడు అనుకుంటుంది ఏంటంటే, తను చివరిగా అనుకుంది ఏంటంటే, నవ్వుతో అంటాడు నువ్వు వెర్రిదానివనియో సంతోషంతో నీ చేత కలుగునది ఏమనియో నేను అనుకుంటుంది. ఏం చేస్తానంట, వాటి గురించి తెలుసుకున్న తర్వాత, దాని గురించి అధ్యయనం చేసిన తర్వాత, లేకుంటే ఆ నవ్వంతా తను నవ్విన తర్వాత ఏం చేశారంట, తనకు తెలిసింది ఏంటంట, నవ్వంట వెర్రిదంట. ఇంకేం చెప్తున్నాడు, సంతోషం అంట దానివల్ల కలిగే ప్రయోజనం ఏం కూడా లేదు. అంటే లోకం మీద ఏదైతే మనం ఆనందం కొరకు ఎత్తుతామో, మనం చూస్తాం కదా, సంతోషం అంటే దేనిలో ఎత్తుకుంటాం, నవ్వు ఎక్కువ దేనివల్ల వస్తుంది మీకు, నవ్వు రావాలంటే మీరు ఎక్కువ దేని చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు నవ్వుకోవాలంటే. ఇప్పుడు మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే బాగా రీల్స్ అనేవి ఫేమస్ అయిపోతున్నాయి. అవంతా ఎందుకంటే ఒక వ్యక్తులు ఏం చేయాలి చెప్పండి, ఒక ఫన్ అనేది జనరేట్ చేయాలి, ఆ వ్యక్తిని ఏం చేయాలి, నవ్వుపించాలి. అలా నవ్వుపించడం వల్ల ఆ వ్యక్తికి ఏమొస్తుంది, లైక్స్ అనేవి వస్తాయి, లేకపోతే ఫాలో అవుతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఆ వ్యక్తి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అవతల వారిని నవ్వించి దానివల్ల నేను ఏం చేయాలి, నా ప్రేరణ అనేది పొందాలి. చూసే వ్యక్తికి ఎలా ఉంటుంది చెప్పండి, నవ్వు వల్ల నేనేం చేయాలి, ఆనందం పొందాలి, నవ్వు ద్వారా నవ్వాలి, నేను అనేక మందిని ఏం చేయాలి, నవ్వించాలి. అవునా? అందుకే చాలా మంది ఏంటంటే నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ చావాలి. ఎక్కువ నవ్వుతూ ఏమవుతుంది చెప్పండి, బాగా ఎక్కువ నవ్వడానికి ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, హార్ట్ స్ట్రోక్ కాదు, ఏమవుతుంది చెప్పండి, అంటుంటారు. అంటే అబ్బా ఇంకా నవ్వింది చాలరా అని ఏం చేస్తారు చెప్పండి, కళ్ళ నుంచి ఏమొస్తాయి చెప్పండి, నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి, ఎక్కువ సంతోషం వస్తాయి. ఎక్కువ నవ్వుతే ఏమవుతుంది చెప్పండి, నీళ్ళనే వస్తాయి. కానీ నవ్వు యొక్క అంతం ఏంటంటే ఎక్కడ తీసుకెళ్తుంది చెప్పండి, మనకు బాగా నవ్విన తర్వాత బాగా మనం ఆ టైం అనేది వేస్ట్ చేసి నవ్వులతో ఆ కామెడీలతో మనం ఎప్పుడైతే టైం అనేది వేస్ట్ చేస్తుంటామో దాని చివరి అంతం ఏంటి చెప్పండి, మనకు ముగింపు ఏం చేస్తుంది, అది కన్నీళ్ళని తీసుకొని వస్తుంది, ఏడుపుని తీసుకొని వస్తుంది. అక్కడ చెప్తుందంటే నవ్వుతో అన్నాడంట సొలొమోన్ గారు అంటూ, నవ్వుతో ఏంటంట, నువ్వు వెర్రిదానివనియు సంతోషం చేత నాకు కలుగు, అంటే దాని అంతా పరిశోధించిన తర్వాత ఆ హాస్యం గురించి, ఆ నవ్వులాట గురించి అంతా ఆయన వెతికి చూసిన తర్వాత ఆయనకు తెలిసింది ఏంటంటే, ఇంత సమయాన్ని నవ్వు మీద గడపడం ద్వారా, ఇంత సమయాన్ని నవ్వు మీద అంటే నేను ఎంజాయ్ చేయడం కొరకు, నేను నవ్వులాట కొరకు ఇంత సమయాన్ని వెచ్చించడం వల్ల దానివల్ల ఏంటంటే చెప్పండి, ఉపయోగం ఏం లేదు. నిజంగా మనం చాలా వరకు రీల్స్ చూస్తుంటాం, యూట్యూబ్లలో చాలా వరకు కామెడీ చూస్తుంటాం. అవన్నీ చూసిన తర్వాత దానివల్ల మనకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది చెప్పండి, దానివల్ల మనకి ఎంతవరకు లాభం ఉంటుంది, దానివల్ల నీకు ఎంతవరకు లాభాన్ని పొందుతావు, దానివల్ల నీకు ఏమైనా శ్రేయస్కరం ఉంటుందా, అది చూసారంట సొలొమోన్ గారు. అంతా చూసిన తర్వాత ఆయన అనుకుంది ఏంటంటే, నవ్వుతూ ఏంటంట, నువ్వు వెర్రిదాని, అసలు నీ వల్ల కలిగే ప్రయోజనం ఏం కూడా లేదు, సంతోషంతో చెప్తున్నాడు, నీ వల్ల కలిగే ప్రయోజనం ఏమి కూడా లేదని తెలుసుకున్నట్ట. మూడో వచనంలో చెప్తున్నాడు, నా మనస్సు ఇంకనూ జ్ఞానం అనుసరించుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహము ద్రాక్షరసం చేత సంతోషపరుచుకొనవలననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతున్న అనుకొని నేను మనస్సులో యోచన చేసుకుంటున్నాను. ఏంటంటే చెప్పండి, ఆయన అనుకున్నాడు ఇంకేంటంటే చెప్పండి, మనుషులకు అసలు కిక్కిచ్చేది ఏంటా అని తెలుసుకోవాలనుకున్నాడు. ఓకేనా? లోకంలో అనేక మంది ఆనందం కొరకు వెతుకుతుంటారు కదా, అసలు మనిషికి ఆనందం ఎలా వస్తుంది అంటే, ఒక మత్తు పానీయాన్ని తాగితే ఆనందం ఏమైనా వస్తుందా, ఒక మత్తైన దాన్ని తీసుకుంటే ఆనందం ఏమైనా వస్తుందా అని ఏం చేస్తారంట, ద్రాక్షరసం. ఇప్పుడంటే మందు అనేది అవైలబుల్ ఉంది, కానీ అప్పుడు ఏంటంట, సొలొమోన్ గారు ఉన్న టైంలో ఏంటి చెప్పండి, ద్రాక్షరసాన్ని బాగా పులియబెట్టి దాన్ని మత్తుగా సేవించేవారు. అంటే మత్తు కొరకు, వాళ్ళకు మత్తు రావడానికి దాన్ని సేవించేవారు. దాన్ని సేవించిన తర్వాత తాగిన తర్వాత ఏమైందంటే అతనికి దాంట్లో తెలిసింది ఏంటంటే చెప్పండి, ఏం తెలిసిందంట, మతిహీనత యొక్క సంగతి అంతయో గ్రహించునని యోచన చేసుకున్నాను. అంటే మందు తాగడం ఏంటంటే చెప్పండి, మందు తాగే అలవాటు అనేది, మందు తాగే హ్యాబిట్ అనేది ఏంటి చెప్పండి, ఏంటంటే అది మతిహీనత. అంటే మైండ్ అనేది సరిగా పని చేయకుండా ఏం చేస్తారంట, మైండ్ అనేది సరిగా పని చేయనోడు ఏం చేస్తాడు చెప్పండి, మందు తాగుతాడు. ఓకేనా? మందు తాగే వాళ్ళ గురించి చెప్తే ఏంటంటే, మైండ్ అనేది సరిగా పని చేయలేదు అనుకో, వాళ్ళు ఏం చేస్తారంట, మందు తీసుకుంటారు. ఓకేనా? ఆ మైండ్ అనేది సరిగా పని చేస్తే ఏం చేయరు, దానిలోనికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది ఏం చేస్తుందంటే, సొలొమోన్ గారే మాట్లాడుతుంది, ఏం చేస్తుందంటే వెర్రి చేష్టలు చేస్తుందంట. మంది అనేది ఏం చేస్తుందంటే వెర్రి చేష్టలు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. వాడు పడుకున్న చోట అంటే అక్కడే టాయిలెట్ పోస్తాడు, అక్కడే పడుకుంటాడు, దాన్ని ఏమనుకుంటాడు చెప్పండి, ఏమనుకుంటాడు,
ఒక పరుపు మీద పడుకున్నట్టు అతడు ఫీల్ అవుతాడు. వీడంతా తిరుగుతాడు, భూమి అంతా తిరుగుతున్నట్టు ఫీల్ అవుతాడు. అంటే అదంతా ఏంటి చెప్పండి, మతిహీనత యొక్క ఎలా ఉంటుందో అసలు అలా వెళ్ళిపోతారని ఏం చేస్తున్నాడు సొలొమోన్ గారు. దాన్ని తాగిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే అది మతిహీనత, పిచ్చోళ్ళు చేసే పని, అది మంచోళ్ళు చేసే పని కాదు. మంచిగా సరి అయిన క్రమంలో మైండ్ అనేది పనిచేస్తే అలాంటి చేష్టలోనికి, అలాంటి తాగడానికి వెళ్ళరు అని అర్థమైందంట. ఏంది, మందు తాగిన తర్వాత. నెక్స్ట్ ఏంటంటే చెప్పండి, నెక్స్ట్ 4వ వచనంలో చెప్తున్నాడు, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారములను వేయించి వాటిలో నానా సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, వృక్షముల నారుమల్లకు నీరు పాటుగా నేను చెరువులు త్రవ్వించుకుంటుని. ఏం చేస్తారంటే, ఇంకా ఏం చేస్తారంటే చెప్పండి, ఏం చేశారంట, ఇల్లు కట్టించుకున్నాట తన కొరకు. ఓకేనా, మనుషులకు ఉండే అంటే ఆనందం కలుగుతుంది. ఎక్కడ ప్రతి ఊరుకున్న కళ ఏంటి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి, ప్రతి ఊరుకున్న కళ అంటే సొంతిల్లు నాకు అనేది ఒకటి ఉండాలి. సొంతిల్లు తర్వాత సొంతిల్లుతో ఆగిపోతారా మరి, ఏం చేస్తారంట, తోటలు అంటే పెద్ద పెద్దలు అంటే తోటలు పెడతారు. మామూలుగా చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఎవరి ఇంట్లో ఒక మొక్క అనేది ఉంటుందా ఉండదా, ఏదో ఒక మొక్క, అది ఏదైనా సరే ఏం చేస్తారు చెప్పండి, ఏదో ఒక మొక్క అనేది ఏం చేస్తారు, ఒక చెట్లు అనేది నాటుతారు. నెక్స్ట్ ఏంటంట, ఇంకేం చేశారు, శృంగారం, అలాగే నార్మల్ నీరు, ఇదంతా కూడా చేశారన్నమాట. అంటే మనిషికి తర్వాత ఏమవుతుంది చెప్పండి, ఆనందాన్ని ఎక్కడెత్తుకుంటాడు, ఒక ఇల్లు కట్టుకుంటాడు, ఇల్లు కావాలనుకుంటాడు. ఒక ఇల్లునోడు ఏం చేస్తాడు చెప్పండి, ఒక ఇల్లుతో ఆనందపడతాడా, ఏదో ఉండడానికి ఇల్లు ఉంది కదా సరిపోద్దులే అనుకుంటాడా, మరలా ఏం చేస్తాడు చెప్పండి, అతనికి ఇంకోటి కావాలి, టెంట్ హౌస్ అంటాడు, పెంట్ హౌస్ అంటాడు, ఇంకేదో హౌస్లో అనుకుంటే ఏం చేస్తాడు చెప్పండి, ఫామ్ హౌస్ అని రకరకాలుగా కట్టించుకుని ఏం చేస్తాడు, దానితో అవి కట్టినా కానీ ఆనందం ఉంటుందంటే వాటిలో కూడా ఇంకేం చేస్తాడు, ఇంకేదో కొత్త కొత్త ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏముంటుందంట, ఆనందం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 5వ వచనంలో, 6వ వచనం అయిపోయింది కదా, 7వ వచనం చూడండి, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటు. ఇంకేంటంటే ఇంకేం చేస్తున్నాడంట, ఏంటంట, పనివారు పనికత్తెలు. దేంట్లో ఆనందం ఉంటుంది చెప్పండి, మన కింద 10 మంది పని చేసే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఎట్లుంటుందండి. సొలొమోన్ గారు అవన్నీ చేస్తూ చెప్తున్నాడు ఏంటంట, పనివారును పనికత్తెలను ఏంటంట అంటే చాలామంది ఆయన దగ్గర ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే ఇలా చిటికేస్తే ఏంటి చెప్పండి, ఏదైనా తెచ్చిస్తే అలా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిని, యెరూషలేమునందు నాకు ముందున్న వారి కంటే ఎక్కువగా ఏంటంట పశువుల మందలను, గొర్రెల మందలను, మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటే ఏముందంటే చెప్పండి, ఆస్తి అంట, గొర్రెలు, మేకలు, పశువులు, వీళ్ళు రకరకాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా ఏం చేస్తాడు చెప్పండి, దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవడం చూసినామంట. ఓకేనా, అంటే ఇప్పుడు లగ్జరీస్గా బ్రతికే వాళ్ళ ఇంట్లో కూడా ఏం చేస్తారు చెప్పండి, గొర్రెలు మేకలు పెంచరు కానీ ఏం చేస్తారు వాళ్ళ, మీకు తెలుసలేదో ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళంతా పాలు తాగుతారు కదా, ఆ పాలు ఏంటంటే వాళ్ళు సపరేట్గా గేదెలను సాకుతారు. వాటికి ఏంటంటే మనం కూడా దీనిని ఫుడ్ ఇస్తారు, వాటికి సపరేట్గా మినరల్ వాటరు సపరేట్, అంటే దానికి కావాల్సిన పౌష్టికాహార ప్రోటీన్ ఏదైతే వస్తుందో ఆ ఫుడ్నే సపరేట్గా దానికి ఏం చేస్తారు, దానికి ఇస్తూ ఆ పాలను వీళ్ళు తీసుకుంటారు. అంటే సపరేట్ దానికి అంతా కూడా మనుషులకి చూడకుండా సరే ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు తాగడానికి ఆరోగ్యం ఉండడానికి ఓ సపరేట్ మంద అనేది ఏం చేస్తారు, వాళ్ళు కాయిస్తూ వాటి ద్వారా తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే సొలొమోన్ గారు కూడా ఏం చేస్తారు చెప్పండి, తన కొరకు సపరేట్గా తనకంటూ తాను సపరేట్గా కొంత మందను మెయింటైన్ చేస్తే ఏం చేశాడు, దాని ద్వారా ఆనందం పొందాలనుకున్నాడు. కొంతమందికి హాబీ ఏంటంటే గుర్రాలను పెంచుతారు, అవునా కదా, గుర్రాలను ఇలా రకరకాల జంతువులను పెంచుకుంటూ దాని ద్వారా ఏం చేస్తారు, ఆనందం పొందుతారు. అట్లా చేస్తారంట. ఇంకేం చెప్తున్నాడు 8వ వచనంలో, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఏంటంటే ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకోండి. ఏం చేస్తానంట చెప్పండి, ఏం చేస్తానంట, బంగారాన్ని వెండిని అందరికంటే ఎక్కువగా సమకూర్చుకున్నాడంట. ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, దాని ద్వారా ఏమైనా ఆనందం వస్తుంది, దాన్ని కూడా ఉంచుకున్నాడు. ఇంకేం చేస్తాడు చూడండి, సంపత్తును నేను ఉంచుకున్నాను. ఇంకేం చేస్తున్నాడు, కూర్చుకుంటేనే గాయకులను గాయకురాన్లను మనుషులు ఇచ్చేంచు సంపదలను సంపాదించుకోండి. ఏం చేశారంట, గాయకులను గాయకురాన్లను
ఇప్పుడంటే మనకి ఏమొచ్చాయి చెప్పండి, చాలా చాలా మ్యూజిక్ స్టేషన్స్ అనేవి చాలా వచ్చాయి, అవును కదా. పాటలు వినడానికి యూట్యూబ్ అనేది ఉంది, యూట్యూబ్ కాకపోయినా వింక్ అని ఉంది, ఇంకేదో స్పాటిఫై ఏదోదో చాలా రకాల మ్యూజిక్ సెక్షన్స్ అనేవి మనకు ఉన్నాయి పాటలు వినడానికి. కానీ అప్పుడు అలా ఎవ్వరు లేరు. కనుక ఏం చేశాడు, సపరేట్గా ఆయన పాటలు వినాలంటే ఏ పాటలు వినన్నా పాటలు వానికి సపరేట్గా సింగర్స్, దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా ఏం చేశాడు, సపరేట్ ఒక దాన్ని ఆయన ఏం చేశాడు, దాన్ని తయారు చేయించుకొని అక్కడ ఎప్పుడైనా పాటలు వినాలని మైండ్ అనేది సరిగా అబ్జర్వ్ అయినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, అక్కడికి వెళ్ళి పాటలు పాడించుకునేవాడంట. ఓకేనా, లైవ్గా. నెక్స్ట్ ఏంటి చెప్పండి, ఇంకా బహుమంది ఉపపత్నులు ఏం చేస్తారంట, ఉంచుకున్నాడు. చాలామందిని ఏం చేశాడు చెప్పండి, పెళ్లి చేసుకున్నాడు. సరే పెళ్లి చేసుకున్నాడు, ఇంకేం చేశారంట, ఇంకా పెళ్లి చేశాడు. అలాగే ఉంచుకున్న వాళ్ళు కూడా చాలా, అంటే దాదాపు సొలొమోనుకి ఏంటి చెప్పండి, 300 మంది ఉపపత్నులు, 700 మంది ఏంటి చెప్పండి, ఈ 300 మంది భార్యలు, అలాగే 700 మంది ఏంటి చెప్పండి ఉపపత్నులు. మొత్తం 1000 మందిని ఏం చేశాడు సొలొమోన్ గారు తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇంకేంటంట చెప్తున్నాడు, ఇంకా నాకు ముందు యెరూషలేము మందున్న వారందరికంటేనూ నేను గణనుడై అభివృద్ధి పొంది తిని, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది నేను అనుభవించకుండా నా హృదయం నిర్బంధింపలేదు, ఇదే నా పనులన్నింటిని బట్టి నాకు దొరికిన భాగ్యము అని చెప్తూ ఇక్కడ చూడండి 13వ వచనంలో. అయితే 12వ వచనం చూడండి, అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటే. ఏం తెలుస్తున్నాడు చెప్పండి, ఇవన్నీ చేసింది ఏంటంట చెప్పండి, అంటే వెలుగు కంటే చీకటి గొప్పదని యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నారంటే, మనిషి యొక్క ఆలోచన ధోరణి కానీ మనిషి యొక్క కేంద్రం కానీ మ్యాక్సిమం భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఏముంటాయి చెప్పండి, ఫస్ట్ ఏంటంటే నవ్వాలనుకుంటారా అనుకుంటారా, కొద్దిసేపు అన్న జస్ట్ ఫన్ ఎంజాయ్ చేయాలనుకుంటారా అనుకోరా, రైట్. ఇంకేం చేస్తారు చెప్పండి, మనకంటూ సపరేట్గా ఇల్లు అనేది ఉండాలి, మనకంటూ కొద్దిగా లగ్జరీ లైఫ్ ఉంటే బాగుంటుందిలే. ఇవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి, ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఒక మనిషి అనుకుంటాడు. కానీ ఇవన్నీ కూడా సొలొమోన్ చేసిన తర్వాత ఏమనుకుంటున్నాడు అంటే, సొలొమోన్ గారు కింద చెప్తున్నాడు 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ ఏంటంట వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడిని. ఏం చేసినాడు చెప్పండి, ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ వెతికిన తర్వాత, వీటన్నిటిని చేసిన తర్వాత సొలొమోన్ గారికి తెలిసింది ఏంటంటే చెప్పండి, ఏం తెలిసిందంట, ఇవన్నీ వ్యర్థమైన, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పండి చీకటి సంబంధమైన, ఇవన్నీ కూడా వెలుగుకు సంబంధం లేనివి, ఇవన్నీ వెలుగు సంబంధించినవి కానివి. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, ఒక మనిషి ఏదైతే తాపత్రయపడుతున్నాడో, ఇది నాకు కావాలనుకుంటున్నాడు, ఇది నా కొరకు అనుకుంటున్నాడో, ఇది నాది అని మనిషి అనుకుంటున్నాడో, అది ఏది కూడా ఏంటంటే చెప్పండి ఏంటంట తనది కాదు, అది మంచిది కాదు, అదేంటంట చీకటి. అంతా 13వ వచనంలో చెప్తా, అంటాడు చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమైంది. అప్పుడు ఏంటంట ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత సొలొమోన్ గారు తెలిసింది ఏంటంటే, ఇదంతా కూడా చీకటి. ఈ చీకటి కంటే ఏంటంటే చెప్పండి వెలుగు అనేది చాలా మంచిది, వెలుగు అనేది చాలా ప్రయోజనకరమైందని ఏం చేశారంట తెలుసుకున్నాడు. ఇదే దాన్ని మనకు మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు కొద్దిగా ఉపమానం చెప్తాడు. ఒకసారి చూడండి, లూకా సువార్త యేసుక్రీస్తు వారు చెప్తారు. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ, అందరు తెలిసిన వివరణ అది. చూడండి ఒకసారి, లూకా సువార్త 16:19. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రులను ధరించుకొని ప్రతిదినం ఏంటంట బహుగా సుఖపడుచుండెను. లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కోసం ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి ఏమైపోయిందంటే చెప్పండి, ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళ స్టోరీ అనేది వాళ్ళ యొక్క దాన్ని వివరిస్తూ, ఇది మోషే కాలంలో జరిగింది, ఇది వాస్తవమే. ఆ వాస్తవాన్ని యేసుక్రీస్తు వారు ఎత్తి చూపిస్తూ చెప్తున్నాడు. ఒక కాలంలో ఇలా ఉండేవాడు ధనవంతుడు లాజరు అనేవాడు ఉండేవాడు. ఏమైపోయిందంటే అతని పరిస్థితి ఏంటంటే
ధనవంతుడు ఏంటంటే చాలా గొప్పవాడు, చాలా అభివృద్ధి చెందినవాడు. ఆయన ఏం చేస్తాడంటే తన ఎదుట ఉన్నవాని కొరకు ఏంటి చెప్పండి, తన ముంగటున్న వ్యక్తి కొరకు ఏం చేయాలో చెప్పండి. ఒక వ్యక్తి ముంగట పడి ఉంటే అతడు రొట్టె ముక్కల కోసం ఏంటి చెప్పండి ఆశపడుతుంటే కూడా ఏం చేయాలో చెప్పండి, అతని మీద ఏం చేయలేదు, జాలి చూపలేదు, కనికరపడలేదు. అతని మీద ఇంత కూడా ఏం చేయలేదు, కనికరం లేదు. ఇతనికి ఉన్న ఆలోచన అంతా కూడా ఏంటి చెప్పండి, ఏంటంట, నేను ఎలా సంతోషించాలి, ఎలా ఆనందపడాలి, అవతలోనికి నాకు సంబంధం లేదు, నేను ఎంతవరకు నేను ఎలా ఉండాలి చెప్పండి, నేను ఆనందంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, అంతకు మించి ఇంకో ఆలోచన లేదు దానికి ఏంటి చెప్పండి లేదు. అంటే కన్ను చెడ్డం అంటే ఏంటి చెప్పండి, ఇక కొద్దిగా క్లారిటీ అనేది వచ్చిందా? కన్ను చెడ్డం అంటే ఏంటో ఏంటి చెప్పండి, సెల్ఫిష్గా మన కొరకు మనం బ్రతకడము. లేకుంటే ఇంకోటి ఏంటంటే దాన్ని చెడు అనే ప్లేస్లో ఇంకేంటంటే డిప్లస్ అనే పదంతో దాన్ని గ్రీక్లో కన్వర్ట్ చేశారు. ఆ డిప్లస్ అనే పదానికి ఏంటంటే డబల్ మైండ్ అనమాట, ద్వంద్వ అర్థానికి. అంటే నోట్లో లోపల మనసులో ఒకటి ఉంటుంది, కానీ బయటికి ఇతడు ఏం చేస్తాడు చెప్పండి, ఆ వ్యక్తులతో తనకేదో కావాల్సిన దాని కొరకు మంచిగా మెదులుతూ ఉంటాడు. తనకి కావాల్సిన దాన్ని రాబట్టుకోవడానికో లేకుంటే తనకేదో అవసరాన్ని బట్టి ఆ వ్యక్తి ఏం చేస్తాడు, మంచిగా మెలగడానికి ప్రయత్నిస్తాడు తప్ప మంచిగా ఉండడు. ఆ సందర్భం వరకు, ఆ టైం వరకు ఏం చేస్తాడు, మంచిగా ఉంటాడు, తనకు అవసరాన్ని బట్టి మంచిగా ఉంటాడు. అవసరం తీరిన తర్వాత ఏంటి చెప్పండి, వీడోడో వాడోడో. అలాంటి కండిషన్లో మనం వెళ్ళడం అనమాట, ఆ చెడు దారిలో. అంటే ఆ చెడు కన్ను కలిగి ఉండడం అంటే చెప్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు. అర్జునుడు ఒకసారి మరలా 6:22-23లో ఏంటంటే దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల ఏంటంటే నీ దేహం అంతా ఎలా ఉంటుందంట, వెలుగుమయమై ఉంటుంది. నీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటి మయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఏంటంట, ఎంతో గొప్పది. ఏం చేస్తుంది చెప్పండి, ఆ చీకటి ఎంతో గొప్పది. చీకటి అంటే ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా మనం సంతోషాన్ని వెతుక్కోవడం. దేవుని కంటే ఎక్కువగా ఏదైనా సంతోషాన్ని మనం వెతుక్కొని ఏదైతే వెళ్తామో అదంతా కూడా ఏంటి చెప్పండి, మనకి ఎలా అనిపిస్తుంది, అది ఎలా అనిపిస్తుంది చెప్పండి, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఓకేనా? దేవుని కంటే ఇప్పుడు సొలొమోన్ గారు చెప్పారు కదా, అన్నిటిని కూడా నేను అన్ని వెతికి చూశాను, తల చూశాను, వాటి అన్నిటి గురించి కూడా నేను టైం అనేది స్పెండ్ చేశాను, దానివల్ల నాకు వచ్చింది ఏంటంటే ఏమి కూడా లేదు, ఇదంతా కూడా వ్యర్థమైనదిగా కనబడుతుంది అని అనుకుంటాం. ఓకేనా? నిజంగా మరి మన ఆత్మీయ జీవితంలో మరి మనం దేని కొరకు వెళ్తున్నాం చెప్పండి. అందుకే మీది వచనంలో చెప్తూ యేసుక్రీస్తు వారు మాట్లాడతారు ఏంటంటే, ఒకసారి చూడండి 20వ వచనంలో, 19వ వచనం నుంచి కూడా చూడండి. దీని కంటిన్యూషన్గా దీనికంటే ముందు మాట్లాడుతున్న వచనాలా, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకుని వద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలకు అన్నం వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. ఏమని చెప్తున్నాడు చెప్పండి, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం ఏంటంట అక్కడ ఉంటుంది. ఏమవుతుంది చెప్పండి, మనిషి ఏంటంటే ఇంకా కింది వచనంలో మాడుతూ ఒకడు ఏ వ్యక్తి కూడా ఏంటంట అయిపోయిన తర్వాత ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు, ఉంటే ఏంటంట ఒకరిని ద్వేషించిన ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని ఏం చేస్తాడంట తృణీకరించును. మీరు దేవునికి సిరికిని ఏంటంట దాసులుగా ఉండనేరడు. ఓకేనా? రైట్. అంటే దేవునికి సిరికి ఏం చేయాలి చెప్పండి, ఏ వ్యక్తి కూడా దాసులుగా ఉండలేరు. ఉంటే దేవుని ప్రేమిస్తారు, లేకుంటే సిరిని ప్రేమిస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మన కన్ను చెడిందా లేకుంటే తేటగా ఉందా? తేటగా ఉందా లేకుంటే చెడిపోయిందా? నిజంగా మనం దేవుని కొరకు మన అడుగనేది క్లియర్గా ఉందా, సిన్సియర్గా ఉందా? అంటే మన బ్రతుకు జీవితం అనేది చాలా క్లియర్ కట్గా దేవుని ఎదురులా, అంటే దేవుడు ఒక అద్దం పెట్టి చూస్తే అవతల వ్యక్తి, ఒక అద్దం అనేది ఉందనుకోండి, ఇతరులను చూస్తే అవతల వ్యక్తి ఎలా కనబడుతుంది చెప్పండి, క్లియర్గా ఉన్న అద్దము. మిర్రర్ అనుకో, మన ముఖం మనకే నడుతుంది. మిర్రర్ కాకుండా మనకు గ్లాస్ అని ఉంటాయి, ఆ అవతల నుంచి ఇతరులకి ఏం చేస్తే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అలా చూపించగలుగుతుంది. రైట్. అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. మరి అట్లాంటి హృదయాన్నే మనం కలిగి ఉన్నాం, అట్లాంటి భక్తి జీవితాన్ని మనం మెయింటైన్ చేస్తున్నామా? చేస్తున్నాం లేదా?
అట్లాంటి భక్తి అనేది మనం కొనసాగిస్తున్నామా అంటే అట్లాంటి భక్తి ఒకవేళ చేయకపోతే ఏంటంటే చీకటి నీలో గొప్పదంట. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా దాన్ని బోధించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనలో ఏం చేయాలి చెప్పండి, ఆధ్యాత్మిక స్థితి, ఆత్మీయ స్థితి అనేది పెరగాలి. ఇక్కడ కన్ను అనే దానికి యూదులు ఎప్పుడైనా సరే ఇదేంటంటే ఒక కిటికీ లాగా ఉపయోగిస్తున్నారు వాళ్ళు ఎక్కువగా. దాని ఏంటంటే చాలా ముఖ్యమైనదిగా కన్ను ఏంటంటే అది వెలుగు లోపలికి తీసుకునేది. ఆ కన్నులో నుంచి ఏదైతే లోపలికి వెళ్తుందో అది ఏం చేస్తుంది చెప్పండి, లోపలంతా కూడా ప్రభావం చూపిస్తుంది. అది కన్ను ద్వారా ఏదైతే మన లోపలికి వెళ్ళిపోతాయో అవంతా కూడా ఏం చేస్తాయి చెప్పండి, దేహాన్ని అంతా కూడా ఏం చేస్తాయి, ప్రేరేపించగలవు. దేహాన్ని దాని కొరకు ఏం చేయవు, కష్టపడేలా చేయగలవు. ఏదైతే మన కంట్రోల్ లోపల నుంచి వెళ్తుందో అదంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి, మన శరీరం అంతా కూడా దాని కొరకు ప్రయాసపడేలాగా, దాని కొరకు కష్టపడేలాగా, మనం ఏదైతే మన కన్నులోనికి వెళ్తుందో ఆ గోల్ రీచ్ అయ్యేలాగా ఏం చేస్తుంది, శరీరాన్ని అంతా కూడా ఏం చేస్తుంది, అది నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంట, ఏదైతే మన కన్నులో నుంచి వెళ్తుందో మన కన్ను చెడుగా ఉండొద్దంటే ఏం చేయాలి చెప్పండి, ఏం చేద్దంట, దేవుని వైపు ఎక్కువగా మన ఆధ్యాత్మిక స్థితి అనేది పెంచుకోవడానికి ఇష్టపడాలి, దేవునిలో మనము ఎదగడానికి ఇష్టపడాలి. అందుకే యేసుక్రీస్తు వారు చాలా సందర్భాలు ఏంటంటే ఆయన అనుకుంటే ఏదైనా వస్తుంది, అవునా కదా, అనుకుంటే ఏదైనా వస్తుంది. అయినా కానీ ఏం చేశాడు చెప్పండి, ఏ దాన్ని కూడా ఆయన వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు, రిక్తునిగానే ఉన్నాడు భూమి మీద, అవునా కదా. ఆయనకు అన్నీ తెలిసినా కానీ భూమి మీద తన ఏదో ఉందాగా చూపించడానికి, ఉందాతనాన్ని చూపించడానికి ఎప్పుడు కూడా ఏం చేయలేదు యేసుక్రీస్తు వారు, అలా ప్రవర్తించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఏంటంటే ఏ వ్యక్తి అయినా సిరిని ఒకవేళ కోరడానికి అతడు ఏం చేస్తాడు, సిరిని ఎక్కువగా ప్రేమిస్తాడు. కాబట్టి ఏం చేస్తాడు, దేవునికి ఆటోమేటిక్గా ఏం చేస్తాడు చెప్పండి, పక్క జరిగిపోతాడు. దేవుని దగ్గర రావడానికి ఏం చేయలేడు అతడు, ఇష్టపడు. అంటే సిరిని అంటే సంపద ఉండొచ్చు కానీ ఏం చేయదు చెప్పండి, దాని మీద సంతోషించడం అనేది ఉండొద్దు, దాన్ని బట్టి సంతోషించడం అనేది ఉండదు. దేవుని బట్టి ఎప్పుడైతే సంతోషిస్తామో, మీకు తెలుసులేదో బైబిల్లో పాత నిబంధనలు ఏంటి చెప్పండి, అబ్రహాం ఏంటి చెప్పండి, ఏంటి అబ్రహాం గురించి రాయబడింది ఏంటంటే, అబ్రహాం ఏంటంటే ధనవంతుడు. ఓకే, అంత ధనం కలిగి ఉన్న సొలొమోన్ లాగా ఏం చేయలేదు, ఇల్లు కట్టించుకోలేదు, తోటలు నాటించుకోలేదు, చెరువులు తవ్వించుకోలేదు. మరి ఏం కొనుక్కున్నాడు చెప్పండి, ఏం కొనుక్కున్నాడంట, శ్మశాన వాటికి కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడు చెప్పండి, శ్మశాన వాటి, ఒక గుడారం వేసుకొని అంత డబ్బులున్నా అంత ఏదున్నా సరే ఒక శ్మశాన వాటికి కొనుక్కున్నాడు. ఏంటంటే తన భవిష్యత్ అనేది ఏం అర్థమైపోయింది చెప్పండి అతనికి, నేను ఏం సంపాదించుకుని ఎంత చేసినా కానీ ఇది నాకు ఏం చేయదు, ఉండదు. నాకు చివరిగా ఉండేది ఏంటంటే సమాధి ఒక్కటే నాకు ఏం చేస్తుంది, ఉంటుంది. నేను ఎన్ని సంపాదించిన ఏం చేసినా కానీ నాకు ఏముంటుంది చెప్పండి, చివరికి వెళ్ళేది నేను సమాధిలోనికి. అని ఏం చేశారు ఆయన, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూశాడు. ఓకేనా, పునాదుల కొరకు ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. అంటే కన్ను ఎప్పుడైతే మన తేటగా ఉంటుందో మనం దేన్ని చూస్తాం చెప్పండి, పునాదులలో పట్టణాలు చూస్తాం. అంటే దేవుని కొరకు మన నిరీక్షణ కలిగి ఉంటాం. ఎప్పుడైతే మన కన్ను చెడిపోతుందో మన ఆలోచన ధోరణి అంతా కూడా ఎటువైపు వెళ్తుంది చెప్పండి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా గొప్పవాడు కావాలి, ఏ విధంగా మన కొరకు మనం ఏం చేసుకోవాలి, ఇంకేం చేసుకోవాలి, మన కొరకు మనం ఎలా మనల్ని మనం సంతోషపరచుకోవాలి, దేన్ని చేస్తే సంతోషం వస్తుంది, ఇంకేది తెచ్చుకుంటే మనకు కిక్ అనేది వస్తుంది, ఏం చేస్తాం చెప్పండి, దాని కొరకు ఏం చేస్తాం, వెంట పడుతుంటాం, దాని కొరకు ప్రయాసపడుతుంటాం, దాని కొరకే ఆలోచిస్తుంటాం, దాని కొరకే మన అంత శ్రమ అంతా కూడా ఇస్తుంటాం. కానీ ఏంటి చెప్పండి, ఎప్పుడైతే మనం దేవుని ఎడలు ఎప్పుడైతే ఆనందం మనం కలగాలని చూస్తామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, దేవునితో నా సంతోషం ఎప్పుడైతే ఎత్తుకుంటుంటామో ఆ మనిషి ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు మీకు తెలుసు. దీంట్లోనే కొద్దిగా ముందుకెళ్ళి చెప్తాడు. ఏంటంటే చూడండి ఒకసారి 26వ వచనం చూడండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. వాటికంటే ఏంటంట, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారు. ఏమని చెప్తున్నాడు చెప్పండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు కానీ ఏంటంట కొట్లలో అవి దాపెట్టుకునేది ఏముండదు. కానీ ఏంటి చెప్పండి, దానికి కావాల్సిన టైంకి అది ఏమొస్తుంది, ఆహారం అంతా కూడా వస్తుంది. కానీ ఏంటి చెప్పండి, మనిషి ఏం చేస్తారంటే కష్టపడడం కరెక్టే కానీ ఏంటి చెప్పండి, తను లగ్జరీగా బ్రతకాలని, తన సంతోషంగా బ్రతకాలని, తన ఆనందంగా బ్రతకాలని అవతలోని కష్టాన్ని ఏం చేస్తాడు చెప్పండి. ఊరికైనా గొప్పోళ్ళు కావాలంటే చాలా టైం పడుతుంది, అవుతారు గొప్పోళ్ళు. కానీ స్పాట్లో గొప్పలు అవుతున్నంటే ఏమన్నట్టు చెప్పండి, ఏం చేస్తారు అవతలోని, మీరు ఏదో ఆధారపడుతున్నావు, అవతలోని ఏదో చేస్తున్నావు నువ్వు,
అవతలని కష్టాన్ని ఏదో దోచేసుకుంటున్నావు, అవతలని కష్టాన్ని ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నావు. దాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆనందపడడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ ఆనందం ఏంటి చెప్పండి? అది నిజమైన ఆనందం కాదు. ఆకాశ పక్షులు నుండి దానికి వచ్చిన ఏదో ఒకటి దొరికిన దాంతో ఏం చేస్తాయి? సంతోషపడతాయి. ఏ పూట కూడా దేవుడు ఏం చేయడు చెప్పండి? మీకు ఆహారం లేకుండా, పస్తులు ఉండకుండా ఎప్పుడు కూడా చెయ్యడు. అవునా? అంటే దేవుడు నిన్ను సృష్టించాడు కనుక నీకు కంపల్సరీ ఏం చేస్తాడు? నీకు కావాల్సిన తిండి, బట్ట అనేది కంపల్సరీగా దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ఇంకేదో గొప్పగా బ్రతకాలని నానా ప్రయాస పడ్డావు అనుకో, దానివల్ల ఏంటి చెప్పండి? నీ ప్రయాస అంతా ఏమవుతుంది చెప్పండి? వృధా. కాకపోతే ఇక్కడ నువ్వు గొప్పగా బ్రతకొచ్చు, చూడడానికి అందరు లగ్జరీస్గా బ్రతకొచ్చు. ఒక ధనవంతుడు ఏం చేస్తారు చెప్పండి? చాలా లగ్జరీగా బ్రతికాడు, ఉన్నతంగా బ్రతికాడు. కానీ చనిపోయిన తర్వాత నేను అంటున్న మాట ఏంటంటే, కింద ఇంకా నాకు 4 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలా బ్రతకొద్దని చెప్పమంటున్నాడు. అవునా? లాజర్ను పంపి ఏం చేస్తాడు? వీళ్ళకు క్రియలు ఎలా ఉన్నాయంటే, నేనే అంటే నాకంటే తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకా నాకంటే చాలా భయంకరంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని మార్చడానికి ఏం చేయి? లాజర్ను పంపించని చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితానికి కాకుండా తన యొక్క స్వలాభం కొరకు, లేకుంటే భౌతిక జీవితానికి కొరకు ఎప్పుడైతే ఆలోచిస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? దేవుణ్ణి చూడడు, దేవుణ్ణి మర్చిపోతాడు. తనకు ఎంత ఉన్న ఆశలు ఏంటి చెప్పండి? కన్ను చెడిపోతుంది అనమాట. కన్ను చెడిపోవడం అంటే ఏంటంటే దేవుని గురించి ఆసక్తి కలిగి జీవించకపోవడం, దేవుని కొరకు ఆసక్తిగా బ్రతకపోవడం, దేవుని మీద మనం ఆసక్తికరంగా దేవునిలో సంతోషించకపోవడం ఏంటి చెప్పండి? మన కన్ను అనేది చెడిపోవడం. దేవునిలో ఆనందాన్ని వెతుక్కోకుండా ఏదో ఇతర దాంట్లో మనం ఎప్పుడైతే ఆనందాన్ని ఎత్తుక్కుంటామో, ఏదైతే మనకు కావాల్సిన వస్తువుల్లో కానీ ఏవైతే ఇంకా కావాల్సిన దానిలో మనం ఎప్పుడైతే ఆనందాన్ని ఎత్తుకుంటామో, నిజంగా ఏం చేయం చెప్పండి? దేవునిలో మన నిజమైన ఆనందాన్ని పొందలేము. కానీ ఎప్పుడైతే ఒక మనిషి అంటే వస్తువు కంటే మనిషి ఏం చేయాలంటే మనిషిని ప్రేమించాలి. అవునా కదా? దేవుడు ఏం చేస్తారంటే ఏం చేయాలి చెప్పండి? నిన్ను వలన ఏం చేయాలి? నీ పొరుగువాన్ని ప్రేమించాలి. కానీ మనిషి ఏం చేస్తాడు చెప్పండి? పొరుగుని ప్రేమిస్తాడా, తన వస్తువుని ఎక్కువగా ప్రేమిస్తాడా? దేవుడు ఏం చెప్పాడంటే మనిషిని ప్రేమించని చెప్పాడు. కానీ మనిషి ఏం చేస్తాడు చెప్పండి? వస్తువులను ప్రేమిస్తాడు. వస్తువుతో ఆనందపడడానికి ఇష్టపడతాడు. ఒక వస్తువు కొంటే నాకు ఆనందం, ఒక వస్తువు నా దగ్గర ఉంటే ఆనందం, అది కట్టుకుంటే నాకు ఆనందం, అది నా దగ్గరికి వస్తే ఆనందం. అంటే దీంట్లో ఆనందపడడానికి ఇష్టపడతాడు మనిషి. ఒక మనిషిని సంతోషపరిచి దానిలో నేను ఆనందం వెతుకోవాలని ఏం చేయడంట? మనిషి ఇష్టపడ్డాడు. అందుకే దీనికి సంబంధించిన వాడు అనేది 5:7 ఉంటుందన్నమాట. మత్తయి సువార్త 5:7 ఏంటంటే, కనికరం గలవారు ధన్యులు ఏంటంట? ఏం చేస్తారు? వాళ్ళు కనికరాన్ని పొందుతారు. అవతల వ్యక్తి మీద ఏంటంటే దీన్నే ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి మాట్లాడుతూ దీనికి అంటే సరైన పదంగా దీన్ని ఉపయోగించినట్టంటే అవతల వ్యక్తి మీద ఏం చేయాలి చెప్పండి? కనికరం అనేది పడాలి. సాటి వ్యక్తి పైన ఏం చేయాలి చెప్పండి? కనికరం అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతుంటామో, ఆధ్యాత్మికంగా మనము దేవునిలో ఎదుగుతున్నామో అప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనకు అవతల వ్యక్తి మీద ఏముండాలి చెప్పండి? కనికరం అనేది నీ స్థాయి అనేది పెరుగుతుండాలి. నీ భక్తి జీవితం అనేది పెరుగుతుందా లేదా అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, నీ భక్తి అనేది ఎలా పెరుగుతుంది అని చెప్పాలంటే ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తుంది? నీ యొక్క భక్తి జీవితం ఎలా ఉంది అసలు? అందరి ముంగట సరిగానే ఉందా, లేకుంటే ఏదో నువ్వు వెతుకుతున్నావా? ఇంకేదో లగ్జరీస్ వైపు నీ అడుగనేది వేస్తుందా అనేది చూస్తే ఏం చెప్పండి? భక్తి జీవితం అనేది అర్థమైపోతుంది. దేని కొరకు నువ్వు ఇంకా ఎతుకుతున్నావు? దేవుణ్ణి వెతకడంలో ఆనందపడుతున్నావా, లేకుంటే నీకు ఇంకేదో కావాలని ఆనందపడుతున్నావా? నీ కన్ను అనేది తేటగా ఉందో తెలియాలంటే ఏంటి చెప్పండి? నువ్వు దేని కొరకు వెతుకుతున్నావో తెలిస్తే ఏంటి చెప్పండి? నీ కన్ను చెడిపోయిందా, లేకుంటే సరిగా చూస్తున్నా అనేది ఏం చేస్తుంది చెప్పండి? అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము మన కన్ను అనేది తేటగా ఉంటుందో, ఆ తేటగా ఉండడం అంటే ఏంటంటే క్లియర్గా మనం భక్తి చేయడం, దేవుని ముంగట సరి అయిందిగా మన భక్తి జీవితం అనేది సరిగా ఉండడం అనమాట. చాలా క్లియర్ కట్గా ఈ మాటనే మన లూకాసు వార్తలో కూడా చెప్తుంటాడు యేసుక్రీస్తు వారు. లూకాసు వార్త 11:34 ఇదే మాటను మళ్ళా వినియోగిస్తారు. చూడండి ఒకసారి. 11:34 ఇదే మాటను మరలా చెప్తాడు. ఏంటంటే నీ దేహానికి దీపం కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే ఏంటంటే నీ దేహం అంతా ఏంటంట వెలుగుమయమై ఉంటుంది. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. 33వ వచనంలో చెప్తే ఏంటంటే, ఎవడును దీపమును వెలిగించి చాటు చోటైనను కొంచెం కిందనైనా పెట్టడు, కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకై దీపస్తంభం మీదనే పెట్టును. ఏమవుతున్నాడు చెప్పండి?
ఏ వ్యక్తి కూడా ఏం చేయాలంటే చెప్పండి, దీపాన్ని వెలిగిస్తే ఎవరు కూడా దాపెట్టుకోడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? వెలిగిస్తానికి దీపస్తంభం మీద పెడతాడు. ఓకేనా? నిజంగా నువ్వు వెలుగులో నడిచే వ్యక్తివి అయితే, నేను మంచి వ్యక్తినే, నేను మంచోనే, కానీ నా క్రియలు అనేది ఏంటంటే అవతలను తెలిసి అవతలాడు ఏం చేస్తున్నాను అలసుగా చూస్తాడు, లేకుంటే వాడు నన్ను ఆసదాగా చేసుకుంటాడు అని ఏ వ్యక్తి కూడా ఏం చేయడంట. ఒకవేళ నిజంగా నువ్వు మంచోనివి అయితే, నిజంగా వెలుగులో నడిస్తే ఆ క్రియలను ఏం చేయవు చెప్పండి? నువ్వు ఏం చేయవు? దాపెట్టడానికి ఇష్టపడవు. అంటే అవతల నాకు గొడవకు వచ్చారు అనుకో, ఏం చేయవు చెప్పండి? ఇప్పుడు నిజంగా నీలో దేవుని వాక్యం అనేది వెలుగులో ఉన్నావు అనుకోండి, అవతల నేను ఏదో వాక్యాన్ని తగ్గాను అనుకో, అవతలాడు ఏం చేస్తాడు నా మీద? రెచ్చిపోతాడు. కాబట్టి రెచ్చిపోతాడు కనుక ఇప్పటి వరకు ఏం చేయాలి? వాక్యాన్ని నేను ఏం చేయాలి? ఆ రెచ్చిపోతాడని నాకు తెలిసినప్పుడు ఇప్పటివరకు నేను ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని ఏం చేయాలి? కొద్దిగా పక్క పెట్టి జరిసేపు అంత గట్టిగా మాట్లాడాను. ఇంకోసారి ఏం చేయండి నా జోలికి? నీ కన్ను క్లియర్గా ఉందా లేకపోతే చెడిపోయిందా? ఒకసారి ఆయనకి వార్నింగ్ ఇచ్చామనుకో, అప్పుడు ఏం చేయడు మన దగ్గరికి? మనం మెత్తగా ఉన్నాం అనుకో, ఏం చేస్తాడు? మన ఇంకా భయపెట్టడానికి, గందరగోళానికి గురి చేయడానికి ఏం చేస్తాడు అతడు? మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మనం గట్టిగా వార్నింగ్ ఇచ్చామనుకో, అది ఏం చేయడు? మన దగ్గర రాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చేయాలి చెప్పండి? మనకు అంత సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, కానీ ఏం చేయాలి? నీకు శక్తి సామర్థ్యం ఉండి లొంగిపోతేనే కదా నీకు గొప్పతనం. నీకు ఏ శక్తి లేనప్పుడు అవతలోడు నీకంటే బలంగా ఉన్నప్పుడు నువ్వు భయపడితే ఏం లాభం ఉంటుంది చెప్పండి? అవతలోడు నీకంటే బలవంతుడు కనుక నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తావు? భయపడతావు. కానీ నువ్వు బలవంతుడు కూడా అవతలో నిన్ను బెదిరిస్తే అప్పుడు తగ్గించుకొని ఏమంటారు చెప్పండి? నువ్వు వెలుగు సంబంధిగా ఆ వ్యక్తికి ఏం చేస్తున్నావు? నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు బయట పెడుతున్నావు. అంటే నిజంగా ఇతడు క్రీస్తు అనుసారంగా నడుస్తాడు, క్రీస్తు మాదిరిగా ఉంటాడు. ఒకవేళ ఏమైనా అన్నా కానీ ఏం చేయడు? దాన్ని పెద్దగా పట్టించుకోడు, లేకుంటే దానివల్ల అభ్యంతరపడి ఇంకేదో చేయడానికి అతడు ఇష్టపడడు. అంతేనా? ఇక్కడ ఏం చెప్తాడు చెప్పండి? ఎవడు కూడా ఏం చేయడు చెప్పండి? నేను మంచోని, నాకు అన్నీ కూడా తెలుసు క్రీస్తు గురించి అని చెప్పి ఒక సందర్భం వచ్చినప్పుడు నువ్వు మంచోని రాకుండా ప్రవర్తిస్తే ఎట్లా చెప్పండి? దాపెట్టేస్తాడు ఎవడన్నా క్రియలను? దాపెట్టుకుంటాడా? ఇందులో కనికరం ఉంది, కానీ ఊకే కనికరం చూపిస్తే అవతల నన్ను అలసుగా చూసుకుంటాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ ఒక్కసారి కఠినంగా మాట్లాడితే ఏం చేస్తాడు? నా దగ్గరికి రాడు. కఠినంగా మాట్లాడితే నా దగ్గర రాడు. కాబట్టి ఏం చేయాలి? నీకు కనికరం అంటే తెలుసు, కానీ ఒక సందర్భం వస్తాను ఏం చేయవు? ఏం చేయవు చెప్పండి? కనికరాన్ని చూపించవు. ఎందుకు? మళ్ళా కనికరంగా మాడితే ఏ భారం నా మీద పడుతుందని ఏం చేస్తా చెప్పండి? అప్పటి వరకు కొద్దిగా కఠినంగా మాట్లాడడానికి ఏమవుతుంది చెప్పండి? దాని నుంచి తప్పించుకోగలుగుతాము. ఇట్లాంటివన్నీ తెలిసిన తర్వాత ఎవడు కూడా ఏం చేయడు చెప్పండి? ఒకసారి వెలుగు సంబంధిగా వెలిగింపబడిన తర్వాత, ఒకసారి దేవుని వాక్యం అనేది రుచి చూసిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? అతడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక దేవుని వెలుగులో నడవడానికే, దేవుని ఇష్టానుసారంగా నడవడానికే ప్రవర్తిస్తాడు. కానీ అప్పుడప్పుడు తను తాను కప్పేసుకొని ఎప్పుడైతే దీపం అవతలోనికి ఏం చేయాలి చెప్పండి? ఒక వెలుగు అనేది, ఒక బాట అనేది అవతలోనికి చూపించాలి. నీలో ఉన్న ఆధ్యాత్మికత అనేది, నీలో ఉన్న ఆత్మీయత అనేది అవతలోని ఆత్మ రక్షించే విధంగా ఉండాలి. అవతలోనికి క్రీస్తు అంటే ఏంటో చూపించే విధంగా ఉండాలి. అంతేగాని మనం కూడా బయట వాళ్ళలాగా ప్రవర్తిస్తారా చెప్పండి? మనం కూడా బయట ఉన్న వ్యక్తుల్లా ప్రవర్తిస్తే బయటోళ్ళలాగానే గొడవలు, తగాదాలు, ఇంకేదో చేస్తుంటే నీకు బయట వాళ్ళకి తేడా ఎలా ఉంటుంది? నువ్వు ఆధ్యాత్మికంగా దేవుని ఎలా చూస్తున్నావు? అసలు నిజంగా నీ మనోనేత్రం అనేది వెలిగింపబడితే క్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకి ఏం చేయాలి చెప్పండి? వంట పట్టాలి. అవునా కదా? క్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ మనకు తెలుసు కనుక ఆయనలాగా ప్రవర్తించాలనే జ్ఞానం అనేది మనకు ఉండాలి. అలా కాకుండా నువ్వు అలా ప్రవర్తించకుండా వేరే విధంగా ప్రవర్తిస్తున్నావు అంటే ఏం చేస్తున్నట్టు? నువ్వు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇంకా దీని గురించి ఏంటంటే చెడు కన్ను అంటే ఏంటి అంటే దయ్యపు యొక్క సంబంధం కలవడానికి రాయబడి ఉంటుంది. కొన్ని వర్షాలు ఏంటంటే దయ్యాలతో సంబంధం కలిగినాడు. చెడు కన్ను ఏంటంటే దయ్యాలతో సంబంధం కలిగిన వ్యక్తి. అంటే ఏదైతే మనకు సాతాను ఉన్నాడో ఆని క్రియలు చేసే వ్యక్తి అనమాట. చెడు క్రియలు అంటే ఏంటంటే సాతాను సంబంధమైన చేసే క్రియలు గల వ్యక్తి అని ఇంకో చోట రాయబడింది ఉంటా వర్షంలో, వేరే వర్షంలో. అంటే ఏ వ్యక్తి అయితే చెడు కన్ను కలిగి ఉంటాడో అతని యొక్క క్యారెక్టర్ అంతా కూడా, క్రియ అంతా కూడా ఏం చేయడు చెప్పండి? దేవుని అనుసారంగా, దేవుని ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడు. ఏం చేస్తాడు మరి? సాతాను ఏవైతే క్రియలు చేస్తాయో అట్లాంటి క్రియలు ఏం చేస్తాడు? చేస్తుంటాడు. కానీ పైకి మాత్రం ఏం చేస్తాడు? నేను వెలుగు సంబంధినే, నేనంతా కూడా దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను అని చెప్తాడు. కాబట్టి ఏంటి చెప్పండి? ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజంగా ఆ దేహానికి కన్ను దీపం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, నిజంగా నేను ఒక క్లియర్గా నడుస్తున్నాను ఆ వ్యక్తి అంచనా వేయగలుగుతాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఎప్పుడు కూడా తన క్రియలను దాచడానికి ఇష్టపడు.
ఏవైతే తన నీతి క్రియలు ఉన్నాయో, ఏవైతే తను క్రీస్తులో ఎదుగుతున్న క్రియలు ఉన్నాయో దాన్ని ఏ చోట కూడా ఏం చేయడు చెప్పండి, ఏం చేయడు, దాచిపెట్టు. తన కష్టమైనా, ఇబ్బంది అయినా, ఇంకేదో వేదనైనా సరే ఏం చేయడు చెప్పండి, తన క్రియలు అనేది ఏం చేయడు, దాచిపెట్టాడు. మరి మీరు దాచిపెడతారా, అట్లనే ఉంచుతారా? క్లియర్గా ఉంచుతారా, దాచిపెడతారా? ఎట్లుంటారు చెప్పండి? మన కన్ను క్లియర్గా ఉంటుందా, లేకపోతే దాచిపెట్టడానికి సిద్ధంగా ఉంటుందా? కొద్ది వరకు దాచేస్తే ఏమవుతుంది చెప్పండి, చాలా వరకు సమస్యలు అనేది పరిష్కారం అవుతాయని మనం అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి, క్రీస్తుని మనం అక్కడ చూపించే స్థాయిలోనికి మనము ఎదగబడం. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మన దేహానికి దీపము కన్నని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడు కూడా ఏం చేయం చెప్పండి, మనం సంతోషించే దాని వైపు వెళ్ళడానికి ఎప్పుడు కూడా ఇష్టపడం. మనము సంతోషించే విధంగా ఎప్పుడు కూడా మన ప్రయత్నం అనేది కొనసాగద్దు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఏం చేయలేదు చెప్పండి, తను తాను ఏం చేయలేదంట, ఏం చేయలేదు చెప్పండి, సంతోషపరచుకోలేదు. ఎప్పుడు కూడా తాను ఏం చేయలేదు. భూమి మీద ఏమున్నాయో అన్నీ కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు, అవునా కదా? అంతా కూడా తెలుసు. తెలిసినా కూడా ఏం చేయాలి చెప్పండి, తన కొరకు తాను ఏది కూడా ఏం చేయలేదంట, ఏం చేయలేదు. తన కొరకు తాను ఏది కూడా ఉపయోగించుకోలేదు, తన కొరకు తాను సపరేట్గా ఏది కూర్చుకోలేదు. కొన్ని శిష్యులకి ఏమైనా ఇచ్చారంటే వాళ్ళకు కూడా ఏం చేయలేదు, వాక్యం ఒకటే ఇచ్చాడు అంతే. అన్నీ తెలుసు కానీ ఏం చేయలేదు, వాక్యం ఒకటే ఇచ్చాడు. వాక్యం ఒకటి ఎందుకు ఇచ్చారంటే మనిషికి జీవితాంతం ఆనందాన్ని ఇచ్చేది ఏమైనా ఉందంటే ఏంటి చెప్పండి, దేవుడు మాత్రమే. ఏదైనా సరే ఏంటి చెప్పండి, తాత్కాలికమైంది. ఎందుకంటే నేను అన్నింటిని కూడా అనుభవించలేదు, కానీ అనుభవించిన సొలొమోన్ గారు ఏమని చెప్తున్నారు చెప్పండి, అన్ని విషయాలు అందరూ ఏం చేయాలి చెప్పండి, వీటన్నిటిని కూడా అనుభవించలేం. కానీ ఏంటి చెప్పండి, అనుభవించిన సొలొమోన్ గారు చెప్తున్నారు ఏంటంట, అన్నీ చూసిన తర్వాత ఆయనకు తెలిసింది ఏంటంటే అవన్నీ కూడా ఏంటంటే చెప్పండి వ్యర్థమైనవి. ఒకడు గాలికైతే ఎలా ప్రయాసపడతాడో మీరు దేని కొరకైతే ప్రయాసపడి దేవుణ్ణి తప్పించి దేవుణ్ణి పక్కకు పెట్టి మీరు ప్రయాసపడేది అంతా కూడా ఏంటి చెప్పండి, గాలికి ఒకడు ప్రయాసపడినట్లే. గాలికి ప్రయాసపడితే ఏమవుతుంది చెప్పండి, అంతా కూడా వృధాన్ని నువ్వు అలసిపోతావు తప్ప దానికి ఎలాంటి అలుపు అనేది ఉండదు, అవునా కదా? కాబట్టి ఏంటి చెప్పండి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే వెలుగుతున్నాయో ఎప్పుడైనా సరే మన క్రియలు అనేవి ఏం చేయొద్దు, కొంచెం కింద ఒకటి పెట్టినట్టు ఎప్పుడు కూడా మన క్రియలు అనేది చేయొద్దు. అవతలోనికి మన క్రియలు అనేది ఏం చేయాలి చెప్పండి, తెలవాలి అవతలోనికి. ఎందుకంటే మనం వెలుగు సంబంధంలో అవతలోనికి ఎలా తెలుస్తుంది చెప్పండి, మన క్రియల్ని బట్టి, మన మాటల్ని బట్టి, మన ప్రవర్తనని బట్టి అవతలోనికి ఏం తెలుస్తుంది, నువ్వు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా అనేది తెలుస్తుంది. నీ క్రియలని నువ్వు దాపెట్టుకొని అక్కడొకలా ఉంటా, ఇక్కడొకలా ఉంటా, అక్కడొక బ్రత ఇక్కడొక బ్రత అంటే ఏమవుతుంది చెప్పండి? ఇక నువ్వు నిజంగా క్రీస్తు సంబంధం ఎలా అవుతావు, నిజంగా నువ్వు వెలుగులో నడిచిన వాళ్ళు ఎలా అవుతావు? నీ కన్ను ఆల్రెడీ ఏమైపోయింది, చెడిపోయింది కనుక నువ్వేం చేస్తావు? ఇప్పటి వరకు ఉన్న భక్తినంతా కూడా భక్తిపరులం కూడా, అంటే అవతలోడు భక్తిపరులు అనుకుంటారు, ఆ భక్తిపరులం కూడా నువ్వు కూడా ఏం చేస్తావు, భక్తి ప్రదర్శన చేస్తావు. వాళ్ళే భక్తిపరులు కాదు, నువ్వు భక్తిపరులు కాదు. ఏం చేస్తారు, గుడ్డివాడిని తోడు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి గుంటలో పడుతున్న అందరూ తెలుసు. కానీ ఏం చేస్తారు, మరలా గుంటలోనికి వెళ్ళడానికి ఏం చేస్తాం, మనం ఇష్టపడతాం, అవునా కదా? అంటే అన్నీ మనకు తెలుసు, తెలియదని కాదు. కానీ ఏంటి చెప్పండి, ఆ సందర్భం వస్తాను ఏం చేస్తాం మనం, ఏదైతే మనం చూపించాల్సిన క్రియ ఉందో, ఏదైతే మనం చేయాల్సిన సందర్భం ఉందో ఆ సందర్భాన్ని దాటి మనం ఏం చేస్తాం, క్రీస్తుకు విరోధంగా చేస్తాం. క్రీస్తు చెప్పిన ప్రకారంగా కాకుండా మన సంతోషం అనేది నెరవేర్చుకోవడానికి అక్కడ చేస్తాం, ఓకేనా? కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడైనా సరే ఆ యొక్క పదానికి, ఆ తేటగా అనే పదానికి ఏంటంటే సరళతగా ఉండాలి, అలాగే ఏంటంటే చిత్తశుద్ధిగా ఉండాలి, మరి ఇంకేంటంటే దాతృత్వంగా ఉండాలి. తేటగా అనే పదానికి అర్థాలు ఏంటంటే సరళతగా. అవతల వ్యక్తి ఎలా ఉండాలి చెప్పండి, సరళంగా. అవతలోడు ఘాటుగా మాట్లాడినా, ఘాటుగా సమాధానం ఇచ్చిన, మనతో ఘాటుగా ప్రవర్తించిన, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి, సరళంగా అంటే కోమలంగా. ఇంకా దీనికి అర్థం ఏంటంటే మృదువుగా. ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, అవతల మనకు కఠినంగా మాట్లాడినా సరే ఎలా ఉండాలి చెప్పండి, మనం తేటగా క్లియర్గా ఉండడం అంటే మృదువుగా ఉండాలి. అవతలంతో ఎలా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి. అలాగే చిత్తశుద్ధితో మాట్లాడాలి. అంటే లోపల ఏదైతే మనం దేవుణ్ణి నేర్చుకుంటున్నామో, దేవుని గురించి ఏదైతే మనకు తెలుసో ఆ తెలిసినంత వరకు ఏం చేయాలి చెప్పండి, దాన్ని మనం ఏం చేయాలి, అక్కడ అప్లై చేయాలి. ఏదైతే మనకు తెలిసిందో, లోపల ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో అర్రకొర్రగా కాదు. నీకు తెలుసు కదా ఏంటో, క్రీస్తు అంటే ఏంటో తెలుసు. ఆ సందర్భంలో క్రీస్తు అంటే ఎలా ఉంటాడో నీకు తెలుసు. తెలిసినప్పుడు నువ్వు ఎలా చేయాలి, అప్పుడు
ఏదో వాక్యం చెప్పాడు కదా అని లోపల గునుక్కుంటూ సనుక్కుంటూ చేయదు. ఎలా చేయాలి? చిత్తశుద్ధితో, అంటే మన మనస్ఫూర్తిగా చేయాలి. ఒకవేళ ఆ సందర్భంలో నీకు శోధన కనుక ఎదురైతే అట్లాంటి సందర్భాలు ఏం చేయాలంట? సనుక్కుంటా గునుక్కుంటా కాకుండా ఎవడో చూస్తున్నాడు అని కాకుండా ఏం చేయాలి చెప్పండి? మనస్ఫూర్తిగా క్రీస్తు ఎలా అయితే చేస్తాడో అలా చేయాలి. తేటగా ఉండడం అంటే. నెక్స్ట్ ఏంటంటే దాతృత్వంగా చేయాలి. దాతృత్వం అంటే దాతృత్వం అంటే దానం చేసే గుణం. ఓకేనా? దాతృత్వం అంటే ఇంకా మీకు తెలిసిన అర్థాలు. దానం చేసే గుణం అంటే ఇంకా కొద్దిగా ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ చేయగలరా దానికి? దాతృత్వం అంటే దాతృత్వం అంటే దాతృత్వం అంటే ఇంకా కొద్దిగా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇంకా సహాయం చేయడం, ఇంకా కొద్దిగా ఇంకా డెప్త్, ఇంకా లోపలికి, ఇంకా లోతులోనికి వెళ్తే ఇంకా దాతృత్వం, దాసత్వం అంటే అది వేరేది. దాతృత్వం కలిగి జీవించడం. చూద్దాం ఒకసారి దాతృత్వం అంటే ఏంటో. ఒక్కసారి అపోస్తుల కార్యంలో ఒకసారి చూడండి. అపోస్తులు చరస్థిరాస్తులు అమ్మని ఉంటుంది చూడండి. 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో 5వ అధ్యాయం ఉంటుంది చూడండి. నాలుగో అధ్యాయము 32వ వచనం చూడండి ఒకసారి. 32 ఏంటంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. ఏంటంటే దాతృత్వం అంటే ఏంటి చెప్పండి? ఏంటి దాతృత్వం అంటే? కలిగింది ఏది కూడా నాది కాదు. దాతృత్వం అంటే ఏంటి చెప్పండి? కలిగింది ఏది నాది కాదు. ఓకేనా? రైట్. నేను పని చేస్తున్నా అంటే పని చేస్తున్నావు, కానీ పని చేయడానికి శక్తి ఎవరిస్తున్నారు? ఆయుష్ ఎవరిస్తున్నారు? గాలి ఎవరిస్తున్నారు? భూమి ఎవరిచ్చారు? భూమి దాని సంపూర్ణత అంతా కూడా ఎవరు చెప్పండి? నువ్వు పోయిన తర్వాత నువ్వు ఉన్నా ఇంకా ఎన్ని తరాలు వచ్చినా కానీ అదంతా కూడా ఎవరు చెప్పండి? దేవుడు ఇస్తేనే మనకు వచ్చింది. దాతృత్వం అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నది ఏది కూడా ఏంటంట మనది కాదు. అలా అదే చెప్పారు చూడండి ఒకసారి కింది వచనంలో. ఎవడును తన కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు, వారికి కలిగినంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఏం చేస్తారంటే చెప్పండి? వాళ్ళకి కలిగిందంతా కూడా ఏంటంట సమిష్టిగా. 34 వచనంలో 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వేళ తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి ఏంటంట కొదవలేకపోయింది. దాతృత్వం అంటే ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? దాతృత్వం అంటే ఏంటిది? ఏది కూడా వాళ్ళు ఏంటంట నాది అనుకోలేదు. ఇది నాది, నేను సంపాదించాను, ఇది నా ఆస్తి, నా హక్కు అని ఏంటంట అనుకో. ఒకవేళ హక్కుగా ఉన్నది కూడా ఏంటంట అమ్మేసి ఏం చేశారంట?
లేని వాళ్ళకి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ ఇచ్చేసి కూడా ఎలా ఇచ్చారంటే అక్కడ రాయబడిన మాట అంటే చాలా క్లియర్ అవుతుందండి. విశ్వసించిన వారందరూ ఏంటంట ఒకటే హృదయం. వాళ్ళ హృదయంలో మాట అంతా కూడా ఏంటి చెప్పండి, మేము అందరం సమానము. దేవుడు మమ్మల్ని అందరినీ సృష్టించాడు, మేము అందరం ఏంటి చెప్పండి సమానము. ఏకాత్మ, ఒకటే ఆత్మ, రైట్. మేమంతా కూడా ఒకటే ఆత్మ చేత నడిపింపబడుతున్నాము. ఒకటే హృదయం అనేది మాలో ఉంది. కాబట్టి ఎవడును తనకు కలిగిన దాంట్లో ఏది కూడా ఏంటంట నాది అనుకోలేదు. దార్తుత్వం అంటే ఏంటి చెప్పండి, ఎవరికన్నా నువ్వు ఇచ్చినప్పుడు ఏమనుకుంటావు చెప్పండి, ఎవరికన్నా నువ్వు ఏదైనా ఇస్తున్నావు అనుకుని ఏమనుకుంటావు, నువ్వు నీది కాదని ఇస్తారా నీది కాదని పుచ్చుకున్న ఒక జగ్గు ఏదో మర్చిపోయి జగ్గు ఇచ్చారనుకోండి, తెల్లారి ఏం చేస్తారు చెప్పండి, మొన్న ఇచ్చా జగ్గు ఇంకా ఇవ్వలేదు అన్నా కదా, అడుగుతారా లేదా? ఎందుకు? అది అంటే మన విషయాలు మనం ఏమనుకుంటాం చెప్పండి, ఏదైనా మనం ఒక వ్యక్తికి ఇస్తే ఏం చేస్తాం, దాన్ని నాది కాబట్టి నాకు కావాలి, అవునా? నాది నాకేం చేయి, ఇచ్చేసాయి, నాది నాకు తెచ్చేసాయి. ఒకవేళ అది పగిలిపోయిన కొత్తది తెచ్చి దాని గురించి రచ్చ అంతా చేస్తాం, అవునా కదా? కానీ అక్కడ వాళ్ళు అపోస్తులు అంటే ప్రారంభ సంఘం ఏదైతే ప్రారంభం అవుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి, అలా కలిగింది అంతా కూడా ఏం చేశారంట, నాది ఇచ్చినోడు ఎవడు కూడా ఇది నాది అనుకోలే, నేను ఇంత ఇచ్చాను నేను అంత ఇచ్చాను అని ఎవరు కూడా గొప్పలు చెప్పుకోలేదు, అవునా? పలానా వారి పాటింత పలానా వారి పాటింత అని ఎప్పుడు కూడా ఏం చేయాలంట, వాళ్ళు చాటింపు వేసుకోలే. కానీ ఏం చేశారంటే చెప్పండి, ఉన్నదంతా తెచ్చేశారు, అమ్మేశారు, అపోస్తులకు ఇచ్చేసారు. ఇచ్చేసి ఏం చేశారు, అపోస్తులు ఏం చేస్తున్నారు, ఎవరైతే అవసరాలు ఉన్నారో, ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరికైతే చాలా ఇరుకైన ప్రదేశాలు ఉంటారో వాళ్ళకి ఏం చేశారు చెప్పండి, పంచిచ్చేశారు. దాతృత్వం అంటే ఏంటి చెప్పండి, మన దగ్గర ఉన్నదా అని అట్లాగే దాపెట్టుకొని కూడబెట్టుకోకుండా ఏం చేయాలి చెప్పండి, అక్కర కొద్ది అవసరాల కొద్ది ఏం చేశారంట, తేటగా ఉండడం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇంకా అట్లా చేస్తాం మనం, చేస్తారా రండి. యేసుక్రీస్తు వారు ఏంటంటే ఆయన ఏం చేస్తారంట, రిక్తునుగా ఉన్నాడు, ఆ రిక్తునుగా ఉండి ఎవరైనా ఏదైనా కావాలంటే ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు అంతే. తన దగ్గరికి ఏది వచ్చినా ఏం చేశాడు చెప్పండి, కానుకలు వస్తున్నాయి, అవి కూడా ఏం చేస్తాడు, దగ్గర ఉంచుకున్నాడా, ఇల్లు ఏమైనా కట్టించుకున్నాడా సపరేట్గా, పోనీ ఏమైనా మందిరం ఏమైనా కట్టించాడా పెద్దగా, ఏం చేశాడు చెప్పండి, వచ్చిందంతా కూడా ఏం చేశాడు, పంచాడు. ఓకేనా? అంటే ఆ యొక్క తేటగా ఉండడం అంటే ఏంటి చెప్పండి, దాతృత్వం కలిగి ఉండడం. అవతలోడి శ్రమల్లో కష్టాల్లో మనం కూడా ఏం చేయడం చెప్పండి, పాలిభాగస్తుండడం, అవునా? అపోస్తులు అదే చేసుకుంటూ వచ్చారు. ఒక సంఘంలో శ్రమ విస్తరించిందంటే మిగిలిన సంఘాల్లో వాళ్ళు లేమిలో కూడా ఏం చేస్తారని చెప్పండి. అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ వాళ్ళు ఏదో ఉండి కాదు, ఏంటంట లేమిలో కూడా తమ స్థాయికి మించి ఏం చేశారంట, అవతల సంఘానికి కష్టం వచ్చింది, అవతల సంఘానికి ఇబ్బంది వచ్చిందని ఏం చేశారు చెప్పండి, లేమిలో ఉన్నా సరే వాళ్ళు పోగు చేసి ఏం చేస్తారు, ఆ సంఘానికి పంపించారు. పర్లేదు కదా, మాకేం కొరత లేదు, ఇప్పుడు మేము ఎలాగోలో సంపాదించుకొని ఇక్కడ బతికేస్తాం. కానీ అక్కడ పని చేయడానికి వీళ్ళు ఎన్నో శ్రమలు విస్తరిస్తున్న వాళ్ళ గురించి ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డారు, ఆ దాతృత్వం కలిగి జీవించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి తేటగా ఉండడం అంటే ఏంటంటే మనకి మనం ఏదో అలా పిసినాతనం కాకుండా, సెల్ఫిష్గా కాకుండా అవతలోని పట్ల ఏం చేయండి చెప్పండి, దాతృత్వం కలిగి జీవించడం. తేటగా ఉండడం అంటే కన్ను చెడకుండా తేటగా ఉండడం అంటే అది. నిజంగా మన కళ్ళని వాళ్ళ ఉన్నాయా చెప్పండి, తేటగానే ఉన్నాయి మన కళ్ళు ఉన్నాయా? ఎప్పుడైతే తేటగా ఉంటాయి దేహం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, వెలుగుమయమే ఉంటుంది. మనలో ఇంకా కక్షలు, క్రోధాలు, విభేదాలు, ఈ మత్సరము ఇవన్నీ ఇంకా మనలో ఇంకా పెరిగిపోతున్న కారణం ఏంటంటే వెలుగు ఇంకా మన దగ్గరికి తీసుకోలేదు, మనం పూర్తిగా వెలుగులోనికి ఇంకా వెళ్ళలేదు, పూర్తిగా మన కంట్లో నుంచి వెలుగుని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే పూర్తిగా వెలుగుని తీసుకోవడానికి ఇష్టపడతాం మనలో నుంచి ఏమవుతుంది చెప్పండి, లోపాలన్నీ కూడా ఏం చేస్తాయి, వెళ్ళిపోతుంటాయి. మనలో ఏవైతే చెడు క్యారెక్టర్స్ ఉన్నాయో, చెడుకు సంబంధించిన అన్నీ కూడా ఏం చేస్తాయి, వెళ్ళిపోతాయి మనలో నుంచి. పూర్తి వెలుగుని తీసుకుంటే మనం పూర్తి వెలుగు కాకుండా అరకుర సగం ఏదో కొద్దిగా ఇంతవరకు నేను చేస్తాను, ఇంతే నాకు చాలు, ఇంతవరకు అయితే నాకు ఎక్కువ, ఇంతకంటే భక్తోడు చేస్తున్నాడు మనం ఎప్పుడైతే సరిపెట్టుకుంటామో పూర్తి వెలుగు నీలోనికి వెళ్ళదు, నువ్వు పూర్తిగా మారవు. ఏం చేస్తావు నువ్వు, అటు క్రైస్తవుని కావు, ఇటు అన్యుని కాదు, అట్లాంటి ప్లేస్లో నువ్వు బ్రతుకుతుంటావు. కాబట్టి ఎప్పుడైతే మన కన్ను తేటగా ఉంటుందో, దాతృత్వం కలిగి జీవిస్తాం, మన కన్ను అనేది తేటగా ఉంటుంది. అవతలలో ఏం చేస్తాం చెప్పండి, చాలా నిష్పక్షపాతంగా ఉంటాము. ప్లస్ ఏం చేస్తాం, దేవునికి ఆనందంగా ఉండడం ఎలా, ఓకేనా, దేవుని ఆనందపరచడం ఎలా అనే దానిలోనికి మనం ముందడిగేస్తాం. కాబట్టి అట్లాంటి దానిలో మనం
మళ్ళీ మనం సరి చూసుకోవాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తుంది. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగరుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన. ఇదిగో నాయన, విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించిన ఆయన, నీ కొరకు నాయన మా కళ్ళను నాయన తేటగా ఉంచుకొని మా బ్రతుకులను ముందుకు తీసుకుని వెళ్ళలాగున అటు కృపను మా భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. విన్న మాటలు నాయన నిష్ప్రయోజనం కాక ఆయన మా హృదయాల్లో ఫలించబడిన ఆయన, నీ కొరకు నాయన 30 60 అలాగే 100 ఫలించగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన. అలాగే జరిగిన పాఠ్యంతలోను బలలను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.